మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యం. ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును, అలాగూ నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నాను. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న గొప్ప మాటలు ఏంటంటే, కోడి తన పిల్లలను తన రెక్కలతో ఏ విధంగా అయితే కప్పుతుందో ఆ విధంగా దేవుని పిల్లలను ప్రభువు ఈ ఎండాకాలం మొత్తం కూడా కప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎండాకాలమే కాకుండా వర్షాకాలం కూడా దేవుడు కప్పబోతూ ఉన్నాడు. చలికాలం కూడా దేవుడు కప్పబోతూ ఉన్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కప్పబోతూ ఉన్నాడు. మరుసటి సంవత్సరానికి కూడా ఆ రెక్కలు కురచ కాకుండా దేవుడు కప్పబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు ఈ మాట చెప్తుంది, ఎండలకి చాలా మంది బలహీనులైపోతారు. అందుకని ఒక కోడిని గురించి, కోడి ఏ విధంగా తన పిల్లలకి అపాయం వచ్చినప్పుడట, చిన్న చిన్న కోడి పిల్లలు సాధారణంగా బయట సంచరించాలని చూస్తూ ఉంటాయి. ఎప్పుడు కాకి వచ్చినా లేకపోతే ఇంకొక అపాయం ఏదైనా వస్తుందని తెలిసిన వెంటనే గబగబ తల్లి దగ్గరికి పరిగెత్తుతాయి కోడి పిల్లలు. పరిగెత్తినప్పుడట ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాటిని కనబడకుండా కప్పేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోడట పిల్లలు కనబడకుండా రెక్కలతో కప్పేస్తుంది. దేవుడు కూడా మన విషయంలో అదే చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు సంచరించినప్పుడు అక్కడక్కడ ప్రయాణాలకు లేదా పనుల్లో వెళుతూ ఉన్నప్పుడు ఎండ వల్ల మీకు ఇబ్బంది కలగకుండా, లేకపోతే ప్రయాణాలలో అపాయాలు, యాక్సిడెంట్లు కాకుండా, లేకపోతే అనారోగ్యకరమైన పరిస్థితులు రాకుండా ప్రభు దగ్గరకు మీరు పరిగెత్తినప్పుడట ప్రభు ఏం చేస్తాడంటే తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా నీ రెక్కలతో కప్పుతావంటే, ఆ రెక్కలలో ప్రొటెక్షన్, భద్రత దాగి ఉంది. కోడి ఏ విధంగా తన పిల్లలను కాపాడుకోవాలని, భద్రపరుచుకోవాలని తన రెక్కలు చాపుతుందో, మన ప్రభువు కూడా మనల్ని కాచుకోవాలని, మనల్ని కాపాడాలని తన రెక్కలు చాపునై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ప్రయాణాల్లో వెళుతూ ఉన్నావు, నాకేం కావట్లేదని. ప్రభు ఆత్మ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రయాణాలలో వెళ్ళినప్పుడు నా రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాను. అప్పుడు ప్రయాణం చేస్తుంది నువ్వు అనుకుంటావు. ఆయన రెక్కలు కప్పినప్పుడు కోడి రెక్కల కింద పిల్లలను దాచింది అనుకో, కోడి కనపడిద్దా, పిల్లలు కనపడతాయా? చెప్పాలి. కోడి కనపడిద్దా, పిల్లలు కనపడతాయా? కోడే కనపడుతుంది. అట్లానే దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు నీలో నీవు కనపడవు. దేవుడే నీ ద్వారా ప్రత్యక్షపరచబడతాడు. ఎందుకంటే పోయే అపాయాలు ఎట్లా వస్తాయో నీకు తెలియదు. దానిలో నా ప్రభు ఏం చేస్తాడంటే, వెంటనే అపాయాన్ని తప్పించడానికి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నుంచి మనం ఏం చేయాలంటే, కోడి పిల్లల వల్ల మనం ఉన్నాం కనుక ఆయన రెక్కల కిందకి పరిగెత్తాలి. లేదులే నాకేం కాదులే అని చెప్పి ఒక స్టైల్ కలిగిన కోడి పిల్ల అనుకుందంట, అందరితో పాటు నేను కూడా తిరుగుతున్నాను కదా, మా అమ్మ ఎక్కడో చాలా దూరంలో ఉంది, నేను వీళ్ళందరికన్నా ముందుగా వెళ్ళాలి, మా అమ్మ మనస్సులో నేను గొప్పదాన్నని మా అమ్మ గర్వంగా చెప్పుకున్నట్లుగా నేను ముందుకడుగులు వేయాలని
అన్ని తల్లి దగ్గరలో తల్లి సమక్షంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ స్టైల్ కలిగిన కోడి పిల్ల అనుకుందంట, కొంచెం ముందుకెళ్దాం అనుకుందంట. ఇంతలోపే కాకి పొంచి ఉంది. ఎప్పుడు ఇంకా ముందుకు వస్తుందా, ఎప్పుడు దీన్ని తీసుకొని మింగేద్దామా అని చెప్పి కాకి పొంచుకొని ఉంది. ఈ కోడి పిల్లకి అర్థం కాక ముందుకెళ్తానే ఉంది. అప్పటికి తల్లి కూడా అరుస్తూ ఉంటుంది. ఏమనంటే, మీరు జాగ్రత్త, మీకు అపాయం ఏదైనా వచ్చినప్పుడు నా రెక్కల కిందకి మీరు రండి అని చెప్పి అరుస్తూ ఉంది. పక్కనున్న కోడి పిల్లలన్నీ కూడా ఆ కాకిని చూసి వెంటనే తల్లి కౌగిల్లోకి చేరిపోయింది, రెక్కల కిందకి చేరిపోయినాయి. ఇప్పుడు ఈ కోడి పిల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కాకి రానే వస్తుంది, దీన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అందుకని కోడిని మనకి ఉదాహరణగా, కోడి పిల్లలను ఉదాహరణగా దేవుడు చెప్పాడు. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా మనం ఆశ్రయించాల్సిన చోటు, మనకు భద్రత కలిగే చోటు ఒక చోటు ఉంది. ఆ చోటే నీవు ఆరాధిస్తున్న దేవుని రెక్కల నీడ. హల్లెలూయా. ఆ రెక్కల నీడలో నువ్వు సంచరించిన రోజున కాకి వచ్చినప్పుడు కోడి పిల్లలు కనపడవు, కోడి కనపడుతుంది. అందుకని నీవు కనబడకుండా నువ్వు మాయమైపోవాలి. అపాయాలు వచ్చినప్పుడు ప్రభువు దూతలు నీ దగ్గరికి వచ్చి నీకు పరిచర్య చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను 3 మాటలు మీతో పంచుకుంటాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. అందులో మొదటి మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తనల గ్రంథం భక్తుడైన మోషే గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చాలండి, అందరు నాకు వెళ్ళి చూద్దాం. భక్తుడైన మోషే గారు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు ఈ మాట. ఈ రోజున ప్రభువు మనందరితో చెబుతున్నాడు ఈ మాట. అందరు నాకు వెళ్ళి చూస్తున్నారా? అందరు నాకు వెళ్ళి చూస్తున్నారు కదా. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడట. ఆయన రెక్కల క్రింద ఏముందని చెప్తే, ఆయన రెక్కల కింద ఏముందో తెలుసా? ఆశ్రయము. ఏముంది? ఆశ్రయము అనగా నివసించు స్థలమై ఉన్నది పర్యాయ పదంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు దేవుడు చెబుతున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుని పిల్లలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక హెచ్చరికతో కూడిన సందేశం ఏంటంటే, ఆయన రెక్కల క్రింద నీవు నివసించున్నట్లుగా ఆయన ఆశ్రయం ఇస్తున్నాడు. నీవే విధంగా అయితే ఇల్లు కట్టుకొని దాంట్లో ఆశ్రయంగా ఉండాలి, నివసించాలని నువ్వు కోరుకుంటున్నావో, ప్రభు ఆత్మ కూడా ఆ విధంగానే కోరుకుంటుంది. దేవుని రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగుతుంది. ఎక్కడ నువ్వు ఆశ్రయించాలి, ఎక్కడ నువ్వు నివసించాలి, ఎక్కడ నువ్వు పరుగులు తీయాలి, ఎక్కడ నిలవాలి అని చెప్పి దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఉందని చెప్పిన దేవుడు టూకీగా చెప్తూ ఉన్నాడు, నా రెక్కల నీడలో నువ్వు నివసించవచ్చు. పాప ఆయన రెక్కల నీడలు లేక చాలా మంది అల్లాడిపోతూ ఉన్నారు. బలహీనతలని, రోగాలని, దెయ్యాలని, శాపాలని, కన్నీరని, ఇట్లా రకరకాలైన పరిస్థితులని చెప్పి చాలా మంది వేదన పడుతూ ఉన్నారు. ఈ రోజున మందిరంలో చిన్న మందగా కూడిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కల నీడలో నువ్వు నివసించవచ్చు ఇక నుంచి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కోల్పోయిన నీడను, నువ్వు కోల్పోయిన దేవుని సన్నిధిని నువ్వు అనుభవించినట్లుగా ఆయన రెక్కలు నిన్ను కప్పివేయబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం లోకపు నీడలో, ఇంతకాలం శాపపు నీడలో, ఇంతకాలం దరిద్రం అనే నీడలో, ఇంతకాలం అప్పులనే నీడలో, ఇంతకాలం అనారోగ్యం అనే నీడలో నువ్వు ఆశ్రయించి ఉంటావేమో, నీవు పరుగులెత్తి ఉంటావేమో. నా దేవుడు చెబుతున్న మాట, ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయము పొందడానికి వచ్చావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కప్పు వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పివేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఇక నువ్వు కనపడవు, నీ పక్షంగా దేవుడే కనబడతాడు. ఎలా అనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కప్పట ఇసుకలో ప్రయాణమై సుదూర ప్రాంతం పోతుందంట. ఒక కప్ప అసలే పైన ఎండ, కింద ఇసుక, పైన కాలుతుంది కింద కాలుతుంది ఆ కప్పకి. అదేమో పాపం గెంతుకుంటూ 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 చిన్నగా సుదూర ప్రాంతం పోవాలని ప్రయాసపడి వెళుతూ 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 ఉంది. ఒక చోట ఆగుదాములే అని చెప్పి ఆగినప్పుడట, ఆగితే ఎండ ఇంకా విపరీతంగా కాలుతుందంట. సరేలే, కష్టమో నష్టమో భారమో బరువో సరే వెళ్దామని చెప్పి వెళుతూ ఉండగా ఇంతలోపే దానికి ఒక చిన్న నీడ కనపడిందంట. పాపం చాలా సంతోషించింది, చాలా సంతోషించింది. బాగా మంచినీళ్ళు అయ్యేవాడికి చల్లనైన నీళ్ళు ఇస్తే ఎంత సంతోషపడతాడో, బాగా ఎండలో ప్రయాణం చేస్తున్న ఈ కప్పకి ఒక చిన్న నీడ కనపడేసరికి అక్కడికి వెళ్ళి సేద తీరదామని చెప్పి అత్యుత్సాహంగా వెళుతూ ఉందంట. వెళ్తూ ఉండగా అదేమో దారి మధ్య పొంచి ఉన్నటువంటి పాము నీడ. పామట తన పడగలో ఈ కప్పను ఉంచుదామని చెప్పి పడగెత్తి అంతే చూస్తూ ఉందట. పాపం పిచ్చి కప్పకు తెలియదు కదా, దానికి నీడ కావాలి, ఏదైతే నీడ కావాలని చెప్పి చాలా ప్రయాసపడుతూ వెళ్తూ ఉందట. ఆ పామేమో ఇది ఎప్పుడు వచ్చిందా, ఎప్పుడు మింగేద్దామని చెప్పి అత్యుత్సాహంతో చూస్తూ ఉందట. ఇంతలోపే ఆ సమయం రానే వచ్చింది. కప్ప నీడ దగ్గరికి వచ్చేసరికి సంతోషిస్తుంది, పాము కూడా కప్ప దగ్గరికి వచ్చేసరికి సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను ఆకర్షించే ఈ లోకం నీకు ఏదో ఒక రోజున కాటు వేసే విష సర్పం దగ్గరకు వచ్చింది. ఆ నీడలో ఒక 5-10 నిమిషాలు ఉందామని చెప్పి ఆ నీడలో అంతే ఉందట కప్ప. ఇంతలో పాము ఏం చేసిందో తెలుసా? ఆ కప్పని పట్టి మింగేసిందట. ఈ మాట నేను ఎందుకంటే మీతో చెబుతూ ఉంది, మనం కూడా కొన్ని సందర్భాలలో ఏ నీడను పడితే ఆ నీడను ఆశ్రయించాలని చూస్తాం. అది ఏ నీడ నువ్వు గమనించే వారై ఉండాలి. నువ్వు ఆశ్రయించే స్థలం అంటే నువ్వు వెళ్ళే స్థలం ఏ నీడతో కప్పబడి ఉంది? నేను చెప్తాను, మందిరం అనే నీడ ప్రభు రెక్కలతో కప్పబడి ఉంది. కొంతమంది చెప్పారు, మందిరం అనే నీడ ప్రభు రెక్కలతో కప్పబడి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందే తిరిగి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా స్వస్థ పడకుండా ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళలేదు. ఎంతో మంది వచ్చారు సుదూర ప్రాంతాల నుంచి కూడా. వచ్చిన ప్రతి బిడ్డ వచ్చేటప్పుడు ఆటోల్లో వచ్చారు, వెళ్ళేటప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు చాలా మంది. కారణం ఏంటంటే నువ్వు ఆశ్రయిస్తున్న నీడ అది ఏ నీడ గమనించాలి. సంగమా, దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు నిన్ను మింగేద్దామని సాతానుడు చూస్తాడు. నువ్వనుకుంటావు ఇంకా సమయం ఉందిలే, ఆ నీడను ఆశ్రయించి తర్వాత వెళ్దాంలే నువ్వు అనుకుంటావు. కప్ప కూడా అనుకుంటుంది ఏదైతే నీడేలే ఆ నీడను ఆశ్రయిద్దామని చెప్పి కప్ప అనుకుంటుంది. పాము అనుకుంటుంది ఇది వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మరి తిరిగి ఇక్కడ నుంచి వెళ్ళనివ్వకుండా దీన్ని నేను మింగివేయాలని చెప్పి పాము అనుకుంటుంది. ఆ రెండింటి మధ్యలో ఏది గెలిచిందంటే ఖచ్చితంగా పామే గెలుస్తుంది. నీవు లోకాన్ని ఆశ్రయించినంత కాలం నీవు గెలవు, ఇది నిజం. ఆశ్రయము దేవుని రెక్కల క్రింద ఉందని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నాడు. నువ్వు లోకాన్ని ఆశ్రయించావా? ఇంకా సమయం ఉందిలే అని చెప్పి లోకాన్ని ఆశ్రయించావా? ఏదో ఒక రోజు పాము కప్పను మింగినట్లుగా నిన్ను లోకం మింగేస్తుంది. పాము కడుపులో నుంచి రావడం కష్టమా? పాము నీడలో నుంచి రావడం కష్టమా? చెప్పండి. పాము కడుపులో నుంచి రావడం కష్టమా? పాము నీడలో నుంచి రావడం కష్టమా? ఏందో
రెండూ కష్టమేనంటారా? మరి అప్పుడు పావు నీడలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఈదుకుంటా వెళ్తే చాలా మంచిది కదా. నీళ్ళలోకి వెళ్ళినా చంపేసిద్ది, కడుపులోకి వెళ్ళినా. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాస జీవితంలో కప్పలు లాంటి వాళ్ళం. ఎండ అనగా శ్రమలు ఎన్ని తగిలినా కానీ, నీకు ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత కన్నీరు వచ్చినా కానీ, నువ్వు ఆశ్రయించాల్సిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలమే ఏ స్థలం? దేవుని రెక్కల నీడ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని రెక్కల నీడ. ఏ పడితే ఆశ్రయించొద్దు ఎవరు కూడా. ఎందుకంటే నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, ఓ యువక అది కాలు జారిపోయే స్థలము. ఎప్పుడో నిన్ను మింగివేయక ముందే దేవుని సురక్షితమైన రెక్కల నీడలోనికి నువ్వు పరుగులెత్తుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ పాము అనగా లోకం, ఏ లోకపు నీడ నిన్ను అంటకుండా నా దేవుడు రెక్కల నీడ నిన్ను కప్పునుగాక. నా దేవుడు రెక్కల నీడ నిన్ను కప్పునుగాక. ఆయన రెక్కలలో ఉన్న చల్లదనను అనుభవించుదువుగాక. నీ కుటుంబం అనుభవించునుగాక. హల్లెలూయా. ఆశ్రయించే స్థలం ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉంది. రెండో మాట ఏంటంటే రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి. రెండో మాట ఏంటంటే, మొదటి మాట ఏమో ఆయన రెక్కల క్రింద ఏముందని చెప్పాను. ఏముంది చెప్పాలి గట్టిగా. ఏముంది అందరు చెప్పాలి. ఆడోళ్ళు అక్కడ మగోళ్ళు చెప్పండి. ఏముంది ఆయన రెక్కల క్రింద? ఏందో మాల లేదు ఆయన రెక్కల కింద. ఏ మాలని వేస్తున్నారు కదా, ఆ మాల లేదు. ఆయన రెక్కల క్రింద ఏముందంటే ఆశ్రయం ఉంది. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రెక్కల కింద క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు లేరు. ఆయన రెక్కల కింద ఈస్టర్ పండుగ చేసేవాళ్ళు లేరు. మొన్న మధ్య ఒకడు అన్న లాజరు అన్న వందనాలు అన్నా అన్నాడు నాతో. ఏంద్రా ఇది ఎప్పటి నుంచి అన్నా? ఈ 40 రోజులే కన్నా అన్నాడు. ఈ 40 రోజులే కన్నా అన్నాడు. ఎందుకంటే ఈ మాటలు నేను మీతో చెబుతుంది, ఆయన రెక్కలను ఆశ్రయించు, ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. మరి నువ్వు ఏ విధము చేత ఆ ధన్యకరమైన జీవితాన్ని పొందుతావు? 40 రోజులు భక్తి చేస్తే సరిపోతుందా? క్రిస్మస్ పండుగ ప్రార్థనకు వస్తే సరిపోతుందా? ఈస్టర్ పండుగ చేస్తే సరిపోతుందా? లేకపోతే నలుగురికి అన్నదానం వస్త్రదానం చేస్తే సరిపోతుందా? ఇవన్నీ కూడా భూమి మీద నీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చేయే కానీ నీవు ఆశ్రయించవలసిన ఆశ్రయపురం ఒకటి ఉంది. అదే ఆయన రెక్కల నీడ. రెండో మాట ఏంటంటే, బోయేజు గారు రూతుతో చెబుతున్న మాట ఇది. బోయేజు గారు రూతుతో చెబుతున్న మాట, నా కుమారి, నీవు నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకి చేసిన దాన్ని అంతా నేను చూశాను, విన్నాను, నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వే చేస్తావో తెలుసా? నా పొలంలో పరిగెరుకుంటూ ఉండు. అందరు నాకు వెళ్ళి చూద్దాం. ఒకవేళ నీకు దాహం అయిందనుకో, పని వాళ్ళు చేదిన నీళ్ళే తాగు. వాళ్ళు ఏ పొలముకైతే వెళతారో ఆ పొలమును నువ్వు కనిపెట్టి చూచి అక్కడికి వెళ్ళి పరిగె వేరుకోమని చెప్పి బోయేజు గారు ఐశ్వర్యవంతుడు ఒక పేద వెధవరాలితో మాట్లాడుతున్న మాట అది. అప్పటికి ఆమె పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? భర్తను కోల్పోయి
దుఃఖ సాగరములో మిగిలిపోయింది. అసలు ఈమె ఎవరు అంటే ఒక శపించబడిన వంశావళిలో నుంచి వచ్చిన సంతతి నుంచి, ఆ సంతతిలో నుంచి బయలుదేరింది రూతు. మోయాబీరాలు. మోయాబు అనగా ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? లోతుకు తన కూతురులు ద్రాక్షారసం తాపి మత్తు తాపి, ఆ సొంత కూతురులే తండ్రితో పాపం చేస్తే పుట్టిన వాళ్ళు మోయాబీలు. ఈమె ఏ జాతికి సంబంధించింది? రూతు అనే ఒక సహోదరి యవనస్తులారు ఏ జాతికి సంబంధించిందంటే ఒక శపించబడిన అనుభవం నుంచి వచ్చింది. అయితే ఈమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? బోయజ్ గారు అంటాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? శపించబడిన అనుభవంలో నుంచి, కన్నీలమయమైన పరిస్థితుల్లో నుండి, నిందల్లో నుండి, అవమానాల్లో నుండి నువ్వు వచ్చావు. ఎక్కడికి వచ్చావమ్మా అంటే యెహోవా ఏమనుంది అక్కడ? బోయజ్ గారు ఏమంటున్నాడు? యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండుటకు వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. ఏ మోయాబు దేశంలో సురక్షితమైన రెక్కలు లేవా? నీవున్న ఇంటి దగ్గర సురక్షితమైన రెక్కలు లేవా? నీవున్న ప్రాంతంలో సురక్షితమైన రెక్కలు లేవా అంటే రూతు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఏమనంటే, నీవు నీ దేశంలో అల్పురాలుగాను హీనమైన స్థితిలో భర్తను కోల్పోయి విధవరాలుగాను మిగిలిపోయావు. భర్తను కోల్పోయి నీవు ఆదరణ లేక కొట్టబడుతూ ఉన్నావు. సురక్షితం, అంటే మంచి, రక్షితం అంటే రక్షించేవాడు, మంచిగా రక్షించేవాడు నీకు లేడు. ఇప్పటి వరకు మంచిగా రక్షించేవాడు లేడు. నీవు అనుకుంటావు నువ్వు తినే ఆహారం నిన్ను రక్షిస్తుందని, నువ్వు పీల్చే గాలి నిన్ను రక్షిస్తుందని, నువ్వు త్రాగే నీళ్లు నిన్ను రక్షిస్తాయని నువ్వు అనుకుంటావు. కానీ నా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయన రెక్కల నీడలో మంచి రక్షణ ఉంది. ఆయన రెక్కల నీడలోనికి ఎవరైతే పరుగులెత్తుతారో వారు రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రయాణంలో మంచి ప్రయాణం కాదు, నువ్వు చేస్తున్న పని మంచి పని కాదు, నువ్వు తింటున్న ఆహారం మంచిది కాదు, పీలుస్తున్న గాలి, తాగుతున్న నీళ్లు మంచిది కాదు. మంచి సంరక్షణ నీకు కావాలి, మంచి సంరక్షణ నీకు కావాలి. అన్నం ఎక్కువ తింటే ఏమొస్తుంది? షుగర్, బీపీ, ఇంకా ఎక్కువగా తింటే క్యాన్సర్ కూడా వస్తుందంట. నిజమండి. అట్లని బయట ఫుడ్లు తింటే ఏమొస్తుంది? రకరకాలైన వ్యాధులు వస్తాయి. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగితే ఏమొస్తుంది? నీళ్లు బాగానే జలుబు వస్తుందా రాదా? మనం అనుకుంటాం తినే ఆహారం బాగుంది, తాగే నీళ్లు బాగున్నాయి, మనం బ్రతకొచ్చు, సురక్షితంగా ఉండొచ్చు అనుకుంటాం. కరోనా టైంలో గాలి పీల్చడానికి కూడా భయపడిపోయారు జనం. గాలి కూడా ఒక్కొక్కసారి కలుషితం అవ్వచ్చు, కానీ నువ్వు ఆశ్రయిస్తున్న దేవుని రెక్కల నీడ ఏ రోజు కూడా కలుషితము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బోయజ్ అంటారు, ఐశ్వర్యవంతుడైన బోయజ్ గారు అంటాడు, ఇదిగో నా కుమారి, దేన స్థితిలో ఉన్నావు నీవు, నీ అత్తకి నువ్వు చేసిన దాన్ని నేను విన్నానమ్మా, నీ అత్తకి నువ్వు చేసిన దాన్ని నేను విన్నాను. ఏం చేసావు? మీ అత్త చక్కని సలహా చెప్పింది నీకు. ఏమనంటే, అమ్మా నేను ఆశీర్వదించబడిన ప్రాంతాన్ని విడిచిపెట్టి శపించబడిన ప్రాంతానికి వచ్చాను. నేను వచ్చేటప్పుడు నాకు సమృద్ధి ఉంది, అయినా భయపడిపోయి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నా భర్తను కోల్పోయాను, నా 2 పిల్లలను కోల్పోయాను, విధవరాలుగా తీరురాలుగా మిగిలిపోయాను. నాలాగా మీరు ఉండకూడదమ్మా అని చెప్పి వాళ్ళ కోడలిద్దరికి చెప్పి, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి, అది ఇదని చెప్పినప్పుడట పెద్ద కోడలైన ఓర్ఫా ఏమో
అత్తని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి వెళ్ళిపోయిందట. చిన్న కోళ్ళైన రూతు మాత్రం ఏం చేసిందో తెలుసా? అత్త, నువ్వెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుని రెక్కల క్రిందకు నువ్వు మళ్ళీ వెళ్తున్నావు కదా. ఈ మాట గమనించాలి. నీ దేవుడి రెక్కల క్రిందకు నువ్వు వెళ్తున్నావు కదా, అదే దేవుడి రెక్కల క్రిందకి నేను కూడా వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన రెక్కల నీడలో మంచి రక్షణ ఉంది. సురక్షితంగా అని చెప్పి, సు అంటే మంచి, రక్షితముగా అంటే రక్షించువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నువ్వు గమనించు, ఆలోచించు. నువ్వు ఎన్ని ప్రయాణాలు చేస్తున్నావు, ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తున్నారు, అవునా కదా? లేచిన కాడ నుంచి ఇంట్లో కూర్చుంటే మనకు జరగదు. మనం లేచిన కాడ నుంచి బళ్ళు మీద, బస్సుల్లో, ఆటోల్లో ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. నువ్వు యెహోవా రెక్కల నీడలోనికి రాలేదనుకో, ఏదో ఒక రోజున పాము కాటేసినట్లుగా ఈ లోకం నిన్ను కాటేస్తుంది. అదే నా దేవుడి రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావనుకో, ఆయన రెక్కల నీడలో సురక్షితముగా రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భంలో ఒక చోట ప్రార్థన కూడుకుంటే వెళ్తున్నాం. మేము వెళ్తా ఉంటే మా పక్కనే పత్తిపాడు దగ్గర గొట్టిపాడు వెళ్తా ఉంటే మా పక్కన ఇంకో బండి ఉంది, మన పిల్లల బండి. ఆ పక్కనే బస్సు వచ్చింది. బస్సు వస్తే మా బండికి ఆ బ్రేకులు పడతలా. అప్పుడు చిన్న ఎక్సెల్ ఉండేది, దానికి బ్రేకులు పడతలా. నేను, నాతో ఉన్న పిల్లలు ముగ్గురు ఆ బండి మీద ఉన్నా, ఇంకో ముగ్గురు ఇంకో బండి మీద ఉంటారు. సడన్గా బస్సు వచ్చేసరికి వీళ్ళు సడన్గా ఆపేశారు మా ముందు బండి. మా బండి ఎక్సెల్ అలా గుద్ది మొత్తం కలిసి బస్సు కింద పడాల్సింది. నేను హ్యాండిల్ పట్టుకునే ఉన్నాను. ఏదో తెల్లటి వెలుగొచ్చి ఆ బండిని కొద్దనీయకుండా ఆ బండి పక్కకు తిప్పి మళ్ళీ తిరిగి మాకు స్వరసంచులోకి, అంటే ఒక్క క్షణం పాటులో, కనురెప్ప పాటులో మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టింది. అప్పుడు అనిపించింది నాకు, ఆయన రెక్కల నీడలో సురక్షితముగా మనము ప్రయాణం చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అపాయాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని అపాయాలు. లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు, పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి లేచే వరకు నమ్మకం లేని జీవితాల్లో కొనసాగుతున్న మనతో మన ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఎన్ని పనులు చేసినా, ఎన్ని ప్రయాణాలు చేసినా యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఎందుకంటే నువ్వు కప్పబడి ఉన్నవాడవు, కప్పబడి ఉన్నదానవు. హల్లెలూయా. ఇక్కడ నుంచి మీరు సంతోషంగా ప్రయాణాలు చేయొచ్చు. ఈ ఒక్క వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోనండి. బోయజు రూతు గారితో చెప్పిన వాగ్దానం, ఈ రోజున ప్రభు ఆత్మ నీతో చెబుతున్న వాగ్దానం, నాతో చెబుతున్న వాగ్దానం అదేంటో తెలుసా? మనందరము యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి వచ్చిన వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పాపము నీకు రాదు, నీ గుడారము సమీపించదు, నీ గుడారము సమీపించదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగులు ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు సురక్షితంగా నివసిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోనండి. ప్రభు ఆత్మ ఏది ఒత్తగానే చెప్పడు. చెప్పిన ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలకు బాగపోయినా, నీకు బాగపోయినా, లేకపోతే ఎవరికైనా బాగపోయినా నువ్వు ఒకటే అనుకో, నీవు యెహోవా రెక్కల నీడలోనికి వచ్చావు. ఎందుకో తెలుసా? సురక్షితముగా నివసించడానికి, లేదా రక్షించబడడానికి, సురక్షితముగా నువ్వు ఉండడానికి వచ్చావు. నీవు సురక్షితమైన దానవు. ఆమేన్, హల్లెలూయా. దూరాన సమీపాన ఎక్కడున్నా కానీ మాట గుర్తుపెట్టుకో, నీవు సురక్షితముగా రక్షింపగలిగిన వ్యక్తిని ఆశ్రయించావు.
ఆయనను ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే చెప్పాలి, ఏ మాట? ఆశ్రయం. రెండో మాట ఏందో గట్టిగా చెప్పాలి, సురక్షితము. ఇక మూడో మాట, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిన మలాకి గారు చెప్తున్న మాట అందరూ కొడితే 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు. చప్పట్లు కొడుతూ దేవుడు నామమున మహిమపడుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ మనతో చెప్పకనే చెబుతున్న మాట ఏంటంటే, అతని రెక్కలట మనకేం చేస్తాయో తెలుసా? ఏం చేస్తే గట్టిగా చెప్పాలి, మగపిల్లలారా చెప్పాలి. ఏం చేస్తే? ఆరోగ్యం కలుగ చేస్తాయి. అయితే అని చెప్పి ఆరోగ్యం నీకు కలగాలంటే నువ్వేం చేయాలో కూడా చెప్పాడు. ఎందుకంటే ఉపదేశ క్రమం మనం నేర్చుకోవాలి. ఉపదేశ క్రమం అంటే ఏంటంటే, వాక్యం అయితే అందరు చెబుతారు, అందరు వింటారు. అందరు నాకు వెళ్ళి చూద్దామా? వాక్యం అయితే అందరు చెబుతారు, అందరు వింటారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా అంటారు, అది వాక్యం. ఎలా ఉంటే ప్రేమిస్తాడో అది ఉపదేశం. దేవుడు నిన్ను రక్షిస్తాడమ్మా, వాక్యం. ఎలా ఉంటే రక్షిస్తాడనేది ఉపదేశం. దేవుడు నిన్ను కాపాడుతాడనేది వాక్యం. ఎలా ఉంటే కాపాడుతాడనేది ఉపదేశం. వాక్యం అయితే అందరూ వింటారు, చక్కగా చప్పట్లు కొడతారు. అబ్బా దేవుడు నన్ను కాపాడుతాడంట, దేవుడు నన్ను మెచ్చుకుంటాడంట, దేవుడు నాకు మహిమ కిరీటం పెడతాడంట, అదంటే ఇదంటే అని చెప్పుకుంటారు. కానీ ఉపదేశంలో నిలబడాల్సి వస్తే చాలా మంది పడిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు ఉపదేశం మీద. మనందరం ఎవరు అంటే ఆది అపోస్తలుల ఉపదేశమును మకుటముగా ధరించుకున్న వారము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం ఉంది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన నామమందు. చూసారా, ఉపదేశం వెంటనే పెట్టాడు అక్కడ దేవుడు. వాక్యం కన్నా ముందు ఉపదేశమే పెట్టాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడి నామమందు. వీళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెప్పట్లా. దేవుడి నామమందు, దేవుడి నామమందు ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడి నామమందు భయము రెండు కావాలి. భయం లేకపోతే భక్తి రాదు. అవునా కదా? చెప్పాలి, అవునా కదా? భయం ఉంటేనే భక్తి వస్తుంది. లేకపోతే ఎవరిని చూసి భయం? నేను అనేది దెయ్యాలను చూసో రోగాలను చూసో భయపడే వాళ్ళ గురించి కాదు నేను చెబుతుంది. నీవు దేవునికి భయపడేవాడై ఉండాలి. ఈ ఉపదేశం దేవునికి భయపడేవాడై ఉండాలి. చాలా మంది అంటారు, తాగినప్పుడు తాగితే నా తమాషా చూడు, ఎక్కితే నా ఎచ్చులు చూడు, దిగితే నా దిగులు చూడు అన్నట్టు చాలా మంది అంటారు. నేను తాగినప్పుడు దేవుడు వచ్చి చెప్పినా నేను మార్చను, నన్ను మార్చలేడు అంటాడు. మరి దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా, ప్రార్థనకు రానోళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉంటున్నారు కయ్యా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందనుకో హాస్పిటల్లో వేలుకు వేలు పోయాలి. నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో ఆయన ఆరోగ్యం నీకు అనుగ్రహించి వేలుకు వేలు లేకుండానే నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థనకు ప్రతిఫలం దయచేయవాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అందుకని ఆయన అంటాడు, మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు.
మీరు ఎక్కడ ఎవరు పడితే వాళ్ళని ఆశ్రయించాల్సిన పని లేదు. ఎక్కడ పడితే అక్కడ సురక్షితంగా నేను ఉంటానని చెప్పి భ్రమపడాల్సిన పని లేదు. నా రెక్కల నీడలో నీకేముందో తెలుసా? ఆరోగ్యం ఉంది. ఏముంది? ఏముంది? ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉంది. దీర్ఘకాలిక రోగాలైనా కానీ యేసయ్య నామములో విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. రోగం వస్తే బాగు చేయించుకోవచ్చు, దెయ్యం పడితే బాగు చేయించుకోలేరు. రోగం ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ కాసేపుడు తగ్గిపోద్ది, మళ్ళీ కాసేపుడికి వస్తుంది. ఇవన్నీ దేనికి చూచినంటే, ముందు నువ్వు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండు, ఆరోగ్యం నేను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యం నిన్ను ఎత్తుకుంటూ మీ తండ్రి దగ్గరికి వస్తుంది. ఆరోగ్యం మీ కుటుంబం దగ్గరకు వస్తుంది. ఆరోగ్యం నీ పిల్లల జీవితాల్లో నిలుస్తుంది. ఆరోగ్యం నీ జీవితాల్లో నిలుస్తుంది. ఆరోగ్యం నేను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు నువ్వు భయపడిపోతున్నావంటే, నీకు భయం లేక భక్తి లేక ఆరోగ్యం క్షీణించిపోతుంది. నా ఒళ్ళు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం అనే మూర్ఖ జనముల నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచినందుకు చప్పలు కొడుతూ దేవుడు నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు నా ఒళ్ళు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నాది నా ఇష్టం, నాది నా ఇష్టం అని చెప్పి. దేవుడు అంటాడు, ఒక్కసారి వాళ్ళని నేను మొత్తితే దాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు, అది నీకొచ్చిన బలహీనతలు ముట్టడం నా వల్ల అవుతుంది కనుక నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతూ ఉన్నాను. ఈ దినము నుంచి ఆరోగ్యము నీకు కలగబోతూ ఉంది. అది ఎట్టి రోగమైనా, ఎట్టి శ్రమ అయినా, ఎట్టి ఇరుకైనా, ఎట్టి ఇబ్బంది అయినా నా దేవుడి రెక్కల నీడలో నీకు ఆరోగ్యం కలగబోతూ ఉంది. ఆశ్రయించాల్సిన పని లేదు. ఆరోగ్యం నీ వద్ద రాబోతూ ఉంది. ఆరోగ్యం కొంచెం బాగలేదనుకో, ఇంట్లో ఏదైనా కొద్దిగా బాగలేదనుకో, టక్కన మనం ఏం చేస్తామో తెలుసా? ఇవి నేను పోతుంది తిని వీళ్ళు ఏంటి ఇంట్లో వచ్చిన కానుంచి బాగుంటలేదు, ఈ ఇంట్లో అడుగు పెట్టేమో లేదో, అసలు ఆరోగ్యం బాగలేదు, నైట్ ఏదైనా నిద్ర పట్టలేదు అనుకో, ఎవరినైనా సిద్ధాంతిని వీళ్ళు చూపించుకుందాం, నిద్ర పడతలేదు అనుకో, ఎవరైనా ఏదైనా కడతాడేమో ఇంటికి కానీ ఒంటికి కానీ ఏదైనా కడతాడేమో పిలు అని చెప్పి మనం అనుకుంటాం. ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ని చూపి, లేకపోతే నిద్ర పట్టకపోతే ఇంకొకడు చూపి అనుకుంటాం. దేవుడు అంటాడు, దేవుడి మందిరంలో నివసించడానికి వచ్చిన నీతో దేవుడు అంటాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేయబోతున్నాను కనుక నీకు ఎప్పుడు బలహీనంగా ఉన్నా కానీ, ఈ మాట గుర్తుపెట్టుకోండి అందరూ, ఎప్పుడు బలహీనంగా ఉన్నా కానీ ఈ మాట గుర్తు చేసుకో. ప్రభువా, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నువ్వు పనులకు వెళ్ళినప్పుడు అక్కడికి డాక్టర్ రాలేడు, వస్తాడా? కొన్ని సందర్భాల్లో నువ్వు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడికి దైవజనుడు రాలేడు. కొన్ని సందర్భాల్లో నువ్వు దూరం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి మాంత్రికులు సిద్ధాంతులు రాలేరు. అక్కడికి వచ్చేది ఒకే ఒకటి, అది ఏంటంటే నువ్వు ఆశ్రయించిన, నీవు సురక్షితంగా ఉండాలనుకుంటున్నా, నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నా నీ దేవుని రెక్కల నీడ. ఆ రెక్కల నీడే, దేవుని రెక్కల నీడే నీ దగ్గరకు వస్తుంది తప్ప సేవకుడు రాలేని దూరంలో ఉంటాడు ఒక్కొక్కసారి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సేవకుడు వచ్చేదాకా అట్లా ఉండకూడదు. ఒకే మాట అనుకో, ప్రభువా నేను యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నన్ను స్వస్థపరచు. ఎందుకంటే వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు ఎంత చక్కనైన మాటలు చెబుతున్నాడండి. విన్నావా? నీ జీవితం ధన్యమైపోతుంది. వినలేదా? నీ జీవితం అడవిల పాలు అయిపోతుంది, మన్యం అయిపోతుంది. చిన్న మంద మీరు భయపడకుడు, పెద్ద మందగా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు ఎప్పుడొకప్పుడు. కానీ చిన్న మందగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య ప్రదాత అయిన దేవుడిని నువ్వు ఆశ్రయించాలి. నువ్వు ఆశ్రయించేది ఎవరిని? ఆరోగ్యం బాగాలేనప్పుడు పోతే ఎందుకు ఆశ్రయిస్తావు? ఆడికే బాగా పోతే
ఆరోగ్యం బాగానప్పుడు డాక్టర్ని ఆశ్రయిస్తావు. డాక్టర్కే బాగాపోతే ఏందండి ఎవరు చెప్పట్లా? సరే, ఆరోగ్యం బాగానప్పుడు సేవకుని ఆశ్రయిస్తావు. సేవకుడికే బాగాపోతే అందరికీ ఒకే ఒక ఆరోగ్య ప్రదాత, ఆయనే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆయన చూపులో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో ఆరోగ్యం ఉంది, ఆయన నడకలో ఆరోగ్యం ఉంది, ఆయన నోటి ముంగులో ఆరోగ్యం ఉంది, ఆయన మాటలో ఆరోగ్యం ఉంది, ఆయన నిలుచు స్థలములో ఆరోగ్యం ఉంది. ఆ దేవుడు దగ్గరకు వచ్చిన ఏ మనుషులు త్రోవ పక్కన గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాడు, ఉమ్ము రాశాడు, ఆరోగ్యం పొందాడు. రోగమంతా, కుష్ఠు రోగం శరీరం అంతా, యేసు ప్రభు వెళ్ళాడు, తాకాడు, ఆరోగ్యం చనిపోయాడు లాజరు, సమాధిలో పెట్టబడ్డాడు. నా యేసయ్య పలికాడు, మాటలో ఆరోగ్యం, మాటలో ఆరోగ్యం. దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ చూశాడు, చూసిన వెంటనే అక్కడ ఆరోగ్యం కలిగాలి. నడుస్తూ వెళుతూ ఉన్నాడు, ఒక చోట ఆగాడు, అక్కడ ఆరోగ్యం. ఒక చోట నిలబడ్డాడు, వస్త్రపు చెంగు తాకింది ఒక తల్లి, ఆరోగ్యం పొందింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే యేసయ్య నిలిచింది, కూర్చుంది, పడుకుంది, లేచింది, నడిచింది, మాట్లాడింది, చూసింది, అన్నిటి కూడా ఆరోగ్యానికి సూచనలు ఉన్నాయి. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు అయితే నువ్వు బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన పని లేదు, ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నీ ఇంటికి వచ్చినా రాకపోయినా, ఎవరైనా నీతో ఉన్నా లేకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, ఒకటే గుర్తు పెట్టుకో, యేసయ్య రెక్కల నీడలో నీకు ఆరోగ్యం ఉంటుంది. ఆయన రెక్కల నిన్ను కప్పుతాయి, ఆయన రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉంటావు, ఆయన రెక్కల నీడలో నివసించడానికి నువ్వు వచ్చిన నీవు ధన్యుడవు. ధన్యకరమైన జీవితం నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మూడే మాటలు నేను మీతో పంచుకున్నాను. ఆయన రెక్కల నీడలో ఏముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా నివసించే సమయం ఉంది. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. చదవండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 7వ వాక్యం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇప్పుడు మనందరం కూడా లేచి నిలబడదాం, ఉత్సాహధ్వని చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా ఆయన రెక్కల కిందకి మనం వచ్చాం, శరణజొచ్చి. అందరం కూడా లేచి నిలబడి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటూ, గంతులు వేసి ఆరోగ్యం నీకు కాలగబోతూ ఉంది. గంతులు వేసి ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారు నిశ్చయముగా దేవుడు